మాతృదేవోభవ. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు నీ పదాబ్జములందు నిలుచునట్లు. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి, ఒక ఆసక్తికరమైనటువంటి వార్త, ప్రార్థనాపూర్వకమైన వార్త. మాతృదేవోభవ అనే శీర్షిక కింద ఎంతో కాలంగా మా అమ్మగారి మీద పద్యాలు విన్నారు, జగన్మాత పార్వతీదేవి మీద పద్యాలు విన్నారు. ఇప్పుడు జగన్మాత సరస్వతీదేవి మీద పద్యాలు వింటారు వరుసగా కొద్ది నెలల పాటు. అవధానాల కోసం అయితే, ఆర్తిగా అయితే, ఆవేదనతో అయితే, ఆనందంతో అయితే, ఆవేశంతో అయితే చెప్పినటువంటి పద్యాలు సరస్వతీదేవి మీద సుమారుగా ఒక 80 పైన ఉన్నాయి. అవి మీ అందరికీ తెలిస్తే కావలసిన వాళ్ళు హాయిగా ఇళ్లలో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అమ్మవారి కరిగి ప్రవహించి జీవితాలను పునీతం చేస్తుంది. ప్రత్యేకంగా చదువు రావడం లేదు అని ఇబ్బంది పడే వాళ్ళకి ఈ పద్యాలు చాలా ఉపయోగపడతాయి. అమ్మవారి కటాక్షం లభిస్తుంది, నేను పొంది మీకు చెబుతున్నాను. అందుకే 4 భాగాలకి ఒక ప్రార్థన చొప్పున మారుస్తూ చెబుతాం. కాబట్టి ఒకరోజు వినలేకపోయినా రెండో రోజైనా దాన్ని కొంత చొప్పున రాసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ఈ పద్యాలు ఎక్కడ ముద్రితమై లేవు కాబట్టి దొరకడం కష్టం. కాబట్టి అలా మనం ప్రయోజనం పొందవచ్చు. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు కన్యల పాట తేట మాటల పేట నీ కంఠసీమలో నిలుచునట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, అమ్మా తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచునట్లు. తెలుగు కవుల భావదీప్తులంగొను నావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. తెలుగు కవుల భావదీప్తులంగొను నావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. వరముల సగంగ వేడెదా వాగ్వధోటి జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వేటి విజ్ఞానశాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. వరముల సగంగ వేడెదా వాగ్వధోటి. శ్రీకృష్ణ తత్వాన్ని, శివతత్వాన్ని వెరసి అద్వైత తత్వాన్ని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1557వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎలాగూ సరస్వతి ప్రార్థన కాబట్టి సరిగ్గా దానికి తగినట్టుగా అడిగాడు ధర్మరాజు. తాత, అనేక శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ చదవడం మనిషికి వీలయ్యేది కాదు. అందువల్ల సర్వశాస్త్ర సారమైనటువంటి ధర్మం చెప్పవయ్యా అన్నాడు. ఒక క్షణం తడుముకోకుండా చెప్పాడు భీష్ముడు, నారాయణ స్మరణాన్ని మించినటువంటి ధర్మం లేదయ్యా. మనిషి ఇన్ని రకాల ఆరాధనా విధానాలు అవలంబిస్తాడు కానీ నిత్యము మనస్సులో స్మరించడం అనేది చెయ్యలేడయ్యా. చాలామందికి అది సాధ్యం కాదయ్యా. అది ఎగ్గొట్టడానికే వేరే పనులు చేస్తారయ్యా. ఆ మనస్సులో భగవంతుడు స్మరించడం సాధ్యం కాక, మాట్లాడకుండా ఉండలేక, ఏదో ఒక దాంట్లో వేలెట్టకుండా ఉండలేక, అహంకారానికి లోనవ్వకుండా ఉండలేక, పెద్ద కర్మకాండ ప్రక్రియ హడావుడి ఆర్భాటం చేసి ప్రచారానికి లోను కాకుండా ఉండలేక చేస్తారు తప్పితే అసలు ఎవడింటో వాడు ఉండి వాడి పని వాడు చేసుకుంటూ నిరంతరం మనస్సులో భగవంతుడు స్మరిస్తూ ఉంటే ఇంతకంటే భక్తి ఏదైనా ఉందా అన్నాడు ఆయన. మనం గ్రహించాలి. ఆ ఒక్క నామస్మరణ, మా మనుస్మర యుధ్యచ, యుద్ధ నన్ను స్మరించు యుద్ధం చెయ్యి అన్నాడు భగవద్గీతలో. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధికి మామే వైశ్యస్య సంశయః 8వ అధ్యాయంలో ఉంటుంది. అక్షర పరబ్రహ్మయోగంలో అన్ని కాలముల యందు నన్ను స్మరించవయ్యా, యుద్ధం చేయి. యుద్ధం అన్ని కాలాల్లో ఉండదుగా. యుద్ధం అంటే ఇక్కడ జీవితం. జీవితంలో నువ్వు చేయవలసిన పనులేవో చేయి. పనులు ఎగ్గొట్టి పూజ చేయడం ఏమిటి? పైగా పూజ చేసేవాడు గౌరవం, పని చేసేవాడు గౌరవం తక్కువ.
ఓ బొట్లు పెట్టేసేవాళ్ళకి ఇంకా గౌరవాలు ఎక్కువ. ఈ పరిస్థితి మొదలనేయకూడదండి బాక్సీచి అన్నారు. ఆంతరంగికమైన ప్రవర్తనే చాలా ముఖ్యం. అందుకే మనం బొట్లను బట్టి వేషాలను బట్టి మనుషులను గౌరవించకూడదు. అవి మేము లెక్క చేయట్లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి వారికి. మీ ప్రవర్తనే మాకు ముఖ్యం. ఒక్కొక్కళ్ళు బయటికి ఏదో కొంచెం కచ్చాపిచ్చేగా కనపడచ్చు, కానీ చాలా గొప్పవాళ్ళండి వాళ్ళు, గొప్ప జ్ఞానులు. వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా చేస్తారు, ఎప్పుడు ఆ పని మానరు, చాలా సాదాసీదగా ఉంటారు. ఎప్పుడు పిలిచినా కొంగు తుడుచుకుంటూ వస్తుందా ఇల్లాలు. వంటింట్లో ఏదో పనిలో ఉంది ఆవిడ పాపం. వాళ్ళు మనం గుర్తించాం. నాట్ వర్కింగ్ ఏమిటి, బోర్డు వర్కింగ్ అని మాట్లాడతాం. ఈ బయట వర్కింగ్ వాళ్ళందరూ ఈ పనులన్నీ ఎగ్గొట్టేస్తారు. భగవంతుడు ప్రేమించేది వాళ్ళని. రూపాయి ఆదాయం ఆశించకుండా ఎవరు కుటుంబం కోసమో, దేశం కోసమో, సమాజం కోసమో సేవ చేస్తున్నారో వాళ్ళని గౌరవిస్తాడు భగవంతుడు. గౌరవిస్తాడు, ప్రేమించడం కాదు. ఆ స్వరూపంలో ఉంటాడు. అందుకే ప్రతి తల్లి ఒక దేవత, ప్రతి ఇల్లాలు ఒక దేవత. ఆ భావన ఉండాలి. నా సంపాదన ముఖ్యం, నా స్వేచ్ఛ ముఖ్యం అంటే అనవసరం. ఇంకా ఇల్లాలు కాదు, ఎల్లాలు మనకు అనవసరం. అది సంపాదనలు స్వేచ్ఛలు కాదు, సేవాభావం ముఖ్యం, కుటుంబ ధర్మాలు ముఖ్యం. అదే దైవ పూజ. ఆవిడ పొద్దున్న ఓ రోజు దీపం పెట్టడం ఆలస్యమైన దేవుడు ఏమనుకో, నువ్వు చేసే పనంతా దీపం పెట్టడమనే పిచ్చిదానా అంటాడు. ఆవిడ కూడా ఉంటాడు ఆయన. అది చెబుతున్నాడు. నిరంతరం మనస్సులో స్మరించచ్చే, అంట్లు తోముతూ కూడా స్మరించచ్చే, నమశివాయ అంటూ అంట్లు తోమచ్చే. అప్పుడు సగం అంట్లు శివుడే తోముతాడు. అది రహస్యం.